రామో విగ్రహవాన్ ధర్మ అంటున్నాయి పురాణాలు. ధర్మానికి ప్రతిరూపంగా భావించే ఆ శ్రీరాముడి ఆలయం లేని గ్రామాలు ఉండవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి పరమ పవిత్ర శ్రీరాముడి 108 నామాలతో సమకూర్చిన నామ రామాయణాన్ని మనకు ఉపదేశిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. నామ రామాయణములోని నేటి నామము పితృవాక్యాశ్రిత కానన రామా. ఎంత రాముడి యొక్క గొప్పతనం ఈ ఒక్క మాట వల్ల కూడా నామమంత్రం వల్ల మనకు తెలుస్తున్నది. ఎన్నో శ్లోకాలలో ఎన్నో రకాలుగా మరి చెప్పవలసినటువంటి ఆ యొక్క రామ గుణములను, రాముని యొక్క ఔన్నత్యాన్ని ఈ ఒక్క నామము మనకి వర్ణిస్తూ ఉన్నది. పితృవాక్య, తండ్రి యొక్క మాట చేత ఆ మాటని సత్యము చేయటము కోసము, ఆ మాటని నిలబెట్టడం కోసము ఆశ్రిత కానన వనవాసమునకు వెళ్ళినటువంటి రామ, ఓ శ్రీరామచంద్ర, దేశం మొత్తానికి మానవులందరికీ నీ గుణగణములు ఎంతో ఆదర్శవంతము, అనుసరణీయమయ్యా అని ఈ నామమంత్రము మనకు ఉపదేశిస్తున్నది. ఒకానొక సందర్భంలో, అంటే తెల్లవారితే శ్రీరామ పట్టాభిషేకం, అన్ని ఏర్పాట్లు సన్నాహములు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భములలో మరి తల్లిదండ్రులకు నమస్కరిద్దామని మరి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. కౌసల్య సుమిత్రలకు నమస్కరించాడు. కైకేయి వద్దకు వెళ్ళంగానే ఆవిడ చెప్పింది, ఓ రామా, మీ తండ్రి నాకు 2 వరములు ఇచ్చాడు. ఆ వరముల ప్రకారము నీవు 14 సంవత్సరములు వనవాసమునకు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పంగానే యువరాజ్య పట్టాభిషేకము, వనవాసము రెండిటినీ కూడా సమానంగా తీసుకున్నాడు రాముడు. కాబట్టి తాను వనవాసమునకు వెళ్ళవాలి అనేటువంటి విషయము తన సవతి తల్లి అయినటువంటి కైకేయి ద్వారా తెలిసింది. తన తండ్రి దశరథ మహారాజు కైకేయికి మాట ఇచ్చాడు, వరముగా ఇచ్చాడు. ఆ వరము సత్యము కావాలి అంటే, ఎందుకనంటే రఘువంశపు రాజులందరూ కూడా సత్యవాక్య పరిపాలకులు, సత్యాన్ని పాటించేవాళ్ళు, సత్యానికి ఉదాహరణ. కాబట్టి నేడు యువరాజ్య పట్టాభిషేకమునకు బదులుగా వనవాసమునకు తాను వెళ్ళినప్పుడే వారి వంశము యొక్క సత్య ప్రతిష్ట, కీర్తి, తండ్రి ఇచ్చిన మాట నిలబడుతుంది. కనుక మరి రాముడు సత్యవాక్య పరిపాలన చెయ్యాలి. సంతానం ఎప్పుడు కూడా తల్లిదండ్రులకి ఎప్పుడూ సేవ చేయడానికి, వారి ఆజ్ఞా పరిపాలనకి సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి ఆదర్శమైనటువంటి భావాన్ని మనకందరికీ తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నాడు. అటువంటి సత్యవాక్య పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి గనక మనము ఈ నామమంత్రము ద్వారా ఉపాసన చేసినట్లయితే మనకి కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేటువంటి శక్తి, సత్యాన్ని పలకటం వల్ల కలిగేటువంటి పుణ్యము కూడా మనకి లభిస్తుంది. ఓం పితృవాక్యాశ్రిత కానన రామాయ శ్రీరామాయ నమః.